పగడాల ప్రవీణ్ గారి మృతి గురించి రోజుకో కథనం అండి, రకరకాల వాదనలు. అసలు ఏది నిజమో ఏది అబద్ధమో తెలియకుండా పోతుంది. పగడాల ప్రవీణ్ గారి మృతి వెనక చాలా అయితే కనుక అనుమానాలకు నివృత్తి అయ్యే విధానం అయితే కనబట్టాల. రోజుకో రకంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు పగడాల ప్రవీణ్ గారి గురించి ఆయన కాదు అసలు, ఆయన వేరు, ఇప్పుడు అక్కడ ఉన్నది డూపు అని క్రైస్తవ సమాజం చాలా మటుకు మాట్లాడుతుంది. నిజంగా ఆయన డూపు అయితే కనుక మరి ఆయన ఏమైనట్టు? ఆయన చనిపోయాడు అన్నది యథార్థం, అది అందరూ తెలిసిన విషయమే. కాబట్టి ఆయన ఎలా చనిపోయాడు అన్న దాని మీదే చాలా వాదోపవాదాలు అయితే జరుగుతున్నాయి. మొత్తానికి టీ షాప్ ఓనరు ఎవరైతే నాగ్ అర్జున్ ఉన్నాడో ఆ టీ షాప్ ఓనర్ కూడా ఏం మాట్లాడుతున్నాడంటే కనుక ఆయన ఇచ్చిన కీలకమైనటువంటి సందేశం ఏంటంటే, అతను చెప్పిన మాట ఏంటంటే, పగడాల ప్రవీణ్ గారు అసలు మందే తాగలేదు, ఆయన మందు తాగినట్టు కనపట్ల, ఏ కోశన 200% ఆయన మందు తాగలేదు, కాకపోతే నీరసంగా ఉన్నాడు, ఆయన విపరీతమైన నీరసంగా ఉన్నాడు. నేనే వాటర్ ఇచ్చారు ముఖం కడుక్కున్నాడు, తర్వాత ఆయనకి టీ ఇచ్చాను తాగమని, టీ తాగాడు. కాబట్టి ఆయన నేను దగ్గరగా చూశాను, మాట్లాడాడు, ఆయన ఎవరితోటి ఎస్ఐ సుబ్బారావు గారితో మాట్లాడాడు. కాబట్టి నేను నిలబడే ఉన్నాను. కాబట్టి నాకు ఎట్టి పరిస్థితుల్లో ఆయన మందు తాగిన వాసన కానీ ఆ లక్షణాలు కానీ నాకేమీ కనిపించలేదు అని అన్నాడు. ఒకసారి నిజంగా ఆయన మాటలు ఒకసారి విందాం, అబ్బాయి మాటలు విందాం. ప్రయత్నం చేశారు. పాస్టర్ ప్రవీణ్ పగడాలను చెప్పి అక్కడ క్రైస్తవ సంఘాల రెండు రాష్ట్రాల పోలీసులు ఈ విషయాన్ని ధృవీకరించాల్సింది. రెండు రాష్ట్రాల పాస్టర్ ప్రవీణ్ కుటుంబ సభ్యులు అందులో కలుగుతారు. కాబట్టి మీరు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ డూపని ఏకంగా 85% మంది డూప్ అంటున్నారంటే మామూలు విషయం కాదు. ఏకంగా 1000 ఓట్లు వస్తే 1000 ఓట్లు 85% మంది అంటే 850 మంది ఇది డూప్ అని అంటున్నారు అంటే దీన్ని తేలిగ్గా తీసుకోవాల్సిన విషయం కాదు. డూప్ గా యాక్ట్ చేసిన వ్యక్తి ఎవరు? హైదరాబాద్ లోనే పాస్టర్ ప్రవీణ్ ని కిడ్నాప్ చేసి ఒక కారులో తీసుకువెళ్లి చంపేసి కొంతమూరులో వేసి ఒక డూప్ ని తీసుకువెళ్లి రకరకాల యాక్సిడెంట్లు చేసి అక్కడ పడేశారు అంటే దీనిపై ఖచ్చితమైన విచారణ జరగాలి. ఆ డూప్ గా యాక్ట్ చేసిన వ్యక్తిని తీసుకొచ్చి జనాల ముందు పెట్టాలి. ఆ డూపును క్రియేట్ చేస్తూ వెళ్ళినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారు, దీని వెనక ఎవరెవరైతే పని చేశారో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి సమాజం ముందు నిలబెట్టాల్సినటువంటి అవసరం, బాధ్యత రెండు తెలుగు రాష్ట్రాల పోలీసుల పైన ఉంది. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ పోలీసులపై మాత్రమే కాదని చాలా మంది అంటున్నారు. ఎందుకంటే ప్రవీణ్ పగడాల హైదరాబాద్ లో నివసిస్తున్నటువంటి వ్యక్తి, హైదరాబాద్ వాస్తవ్యుల. అఫ్ కోర్స్ ఆయన కడపలో ఉండుండొచ్చు, కానీ ఆయన హైదరాబాద్ లో ఉంటున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్ కి ఒక పని మీద వెళ్లారు. ఈ నేపథ్యంలో అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ పోలీసుల పని మాత్రమే కాదు. ఎందుకంటే హైదరాబాద్ లో పాస్టర్ ప్రవీణ్ పగడాలుగా చెప్పబడుతున్న వ్యక్తి ఒక లిక్కర్ షాప్ లోకి వెళ్లి లిక్కర్ కొనుక్కున్నారు. అంటే కుట్రకు హైదరాబాద్ లోనే ప్లాన్ చేశారు క్రైస్తవ సంఘాల నాయకులు ఆరోపిస్తున్న దాని ప్రకారం. మరి హైదరాబాద్ లో చేసిన కుట్రను తెలంగాణ పోలీసులు కూడా ఛేదించాలి. కాబట్టి హైదరాబాద్ లో పబ్ లో లిక్కర్ షాప్ లోకి లిక్కర్ వెళ్ళిన వ్యక్తిని హైదరాబాద్ లోనే పంపించారు. కాబట్టి హైదరాబాద్ లోనే పాస్టర్ ప్రవీణ్ పై కుట్ర రింగ్ రోడ్డు దగ్గర ట్రాఫిక్ ఎస్ఐ చెప్పారు. ఆయన ఫోటోను కూడా ఆ టీ షాప్ ఓనర్ నాగార్జున మాట్లాడాడు. విజయవాడ రామవరపాడు దగ్గర ప్రవీణ్ కు టీ ఇచ్చాడు నాగార్జున్. ప్రవీణ్ నేను దగ్గర నుంచి చూశాను అని నాగార్జున అంటున్నాడు. ఎక్కడ మద్యం తాగిన ఆనవాళ్ళు కనపడలేదు అని నాగార్జున అంటున్నాడు. మద్యం తాగిన వాసన కూడా రాలేదు అని నాగార్జున అంటున్నాడు. నేను టీ ఇచ్చినప్పుడు ఆయన నార్మల్ గానే ఉన్నారు అని నాగార్జున అంటున్నాడు. ఒకసారి ఆ టీ షాప్ ఓనర్ నాగార్జున ఏం మాట్లాడాడో చూద్దాం. ఆర్టీవీతో నాగార్జున ఎక్స్క్లూజివ్ గా మాట్లాడాడు. పాస్టర్ ప్రవీణ్ పగడాల విజయవాడలోని రావర్పాడు టీ షాప్ ఓనర్ నాగార్జున ఉన్నటువంటి పార్క్ లో కూర్చున్నారు. ప్రవీణ్ పగడాల గారు తాగలేదు అని ఆయన నోటితో ఆయన చెప్తున్నటువంటి నాగార్జున ప్రస్తుతం మనతో ఉన్నారు. నాగార్జున్ ఇచ్చో మాస్క్ తీసుకోకుండా తీయాల తాగిన రకరకాల ప్రశ్నలు ఆయన సంధించారు. ప్రస్తుతం నాగార్జున్ ఉన్నారు. నాగార్జున్ ఉన్నారు, మాట్లాడదాం. నాగార్జున్, నువ్వు ఆ రోజు ప్రవీణ్ పగడాలకి టీ ఇచ్చారని చెప్తున్నావు. ఆ రోజు ఆయన ఇక్కడ 3 గంటలు స్పెండ్ చేశారని చెప్తున్నావు. కానీ తర్వాత చాలా మంది క్రిస్టియన్ సంఘాలు వచ్చినప్పుడు నువ్వు ఆయన మాస్క్ తీసాడని, మాస్క్ తీయలేదని, టీ తాగేటప్పుడు మాత్రం మాస్క్ ఇలా రకరకాలుగా చెప్పావని చాలా మంది మాట్లాడుతున్నారు. అసలు ఆయన ప్రవీణ్ పగడాలే కాదు, నువ్వు చెప్పింది అబద్ధం అని చెప్తున్నావు.
సార్ ఆయన ఎస్ఐ గారు సుబ్బారావు గారు తీసుకొచ్చారు సార్. ఆయన పర్టికులర్గా క్లారిటీగా నేనేం అనలేదు. ఎస్ఐ గారు తీసుకొచ్చి ఇక్కడ టీ తాగించినప్పుడు మాస్క్ తీసి ఫేస్ కడుక్కున్నారు, వాటర్ ఇచ్చాను, తర్వాత టీ ఇచ్చాను. టీ ఇచ్చినప్పుడు తాగేటప్పుడు లెఫ్ట్లో ఇలా తిరిగినప్పుడు మీసాలు ఏం లేవు. అది ఫుల్ క్లారిటీ ఇచ్చినాక ఎస్ఐ గారు అక్కడికి వెళ్ళిన తర్వాత పిలిచాడు ఎస్ఐ గారు, రారా బాబు అంటే అప్పుడు వెళ్ళాను. ఆ బుల్లెట్ అద్దం ఊడిపోయింది, ఒక బిగించేటప్పుడు మాత్రమే ఆయన నా పక్కన కూర్చున్నాడు. ఒక 18 minutes అక్కడ కూర్చున్నాడు ఎంట్రన్స్లో. కూర్చున్నప్పుడు కట్టిన దారం ఉంటుంది ఆ బుల్లెట్ బండికి, ఒకసారి చెక్ చేయమని కూడా ఇంతకుముందు న్యూస్లో చెప్పాను ఆల్రెడీ. అప్పుడు మాత్రమే ఆయన గుర్తుపట్టగలిగాను. 28వ తారీఖు పోలీస్ ఎంక్వైరీలు వచ్చినాక అడిగినారు, ఇలా జరిగిందంట కదా, ఎస్ఐ గారు వచ్చారు కదా. అప్పుడు చెప్తే అవును సార్ ఇలా జరిగింది, ఎస్ఐ గారు తీసుకొచ్చారు, టీ నీళ్ళు ఇచ్చాను. అప్పుడు మాత్రం యూట్యూబ్లో చూసినా గుర్తుపెట్టానని చెప్పాను. అవునా అని చెప్పేసి అన్నారు. ఫుల్ క్లారిటీ ఆయనేనా అని అడిగితే నేను తెలుసు సార్, నీరసంగా వచ్చారు, ఒక సైడ్ మాత్రం మీసాలు గడ్డాలు లేవు. అప్పుడు చూశాను, ఎస్ఐ గారు పిలిస్తే నేను వచ్చాను, ఆ బుల్లెట్ బండికి కట్టాను అంతే. అంతమించి నాకేం తెలియదు సార్. ఆయన ఒక కస్టమర్గా ట్రీట్ చేస్తా కానీ ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయితే నేను ఒక 2 minutes 3 minutes చూస్తాను. ఒక కస్టమర్ని ఎలా చూస్తా సార్? ఒక కస్టమర్ వచ్చాడు, టీ తాగి వెళ్తారు, అలాగే భావిస్తాను. కానీ ఇదిలో 100 మంది కస్టమర్లు వస్తారు, నేను ఎలా ఆయన్ని గుర్తుపెట్టుకున్నా 100 మందిని? కాదు కదంటే ఇప్పుడు నువ్వు ఆయన ఖచ్చితంగా ప్రవీణ్ పగడాలని ఇప్పటికీ చెప్తారా? నేను ఎలా చెప్తాను సార్? ఒకసారి చూశాను సార్, చూశాను యూట్యూబ్లో చూసినాక ఆ బుల్లెట్ బండి చూసి గుర్తుపట్టాను. అంతేగాని ఆయనే క్లారిటీ అని నేను చెప్పలేను. బుల్లెట్ బండి చూసి ఆ గడ్డం మీసాలు ఏమి లేవు, మాస్క్ కింద కనుక్కొని ఫేస్ కడుక్కున్నాడు అంతే. అంటే చాలా మంది ఏమంటున్నారంటే అసలు ప్రవీణ్ పగడాల ఇక్కడికి ఆయన కాదు, ఆయన రూపంలో ఎవరో డూపును పెట్టారని చాలా మంది మాట్లాడుకున్నారు. నువ్వు ఇప్పుడు అంటే చాలా వీడియోలు చూసావు కదా, ఆయన చనిపోయిన తర్వాత బయటకు వచ్చిన వీడియోలు చూసావు కదా, ఇప్పుడు ఆ వీడియోలో ఉన్నది నిజమైన ప్రవీణ్ పగడాలేనా? సార్ అది పోలీస్ ఎంక్వైరీలో అందరికీ బయటపడుతుంది, దానికోసం నేను కూడా వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే చాలా ఇలా పెట్టారు. డబల్ రూపం ఆయనదే కదా, అంటే మీసాలు గడ్డలు లేవు సార్. ఉన్నాడు, నేను అంత క్లారిటీగా కాదు, టీ ఇచ్చాను, టీ 2 సిప్పులు తాగి అక్కడికి వెళ్ళిపోయారు సార్. అంత క్లారిటీగా నేను ఎలా చెప్తాను సార్? కాదు, ఇంకోటి క్రిస్టియన్ సంఘాలు మొన్న నీతో ఏదో వాగ్వాదం చేసి అంటే నువ్వు అసలు టీ అలా ఇచ్చావు, ఆయన టీ తాగాడు, లేకపోతే ఇలా రకరకాలుగా అడిగారు. ఏం జరిగింది ఆ రోజు? నీ మీద గొడవ ఏంటి జరిగింది? గొడవ ఏం జరగలేదు సార్, అడిగారు, అందరూ వచ్చి అడిగారు. అదేవిధంగా న్యూస్లో అన్ని విధాలుగా చెప్పింది ఇంకొకలాగా రాశారు. అదంతా అబద్ధాలు, న్యూస్ వాళ్ళు ఎట్టబడితే అలా రాశారు. నేను చెప్పినట్టుగా చెప్తున్నా. ఒక 35 minutes మాత్రం ఇక్కడ ఉన్నారు, అదే క్లారిటీ. ఇక్కడికి వచ్చి టీ తాగారు, అక్కడికి వెళ్ళి కూర్చున్నారు, మేము బుల్లెట్ బండికి కట్టాము, అదే సార్ చూసింది. ఆయన మాస్క్ తీశారు, ఫేస్ కడుక్కున్నారు, టీ తాగారు, ఇంకంతే నేను చూసింది. మీసాలు కట్టాలి ఏం లేవు. ఓకే, మీతో ఏమన్నా మాట్లాడడం కానీ? ఎస్ఐ గారితో మాట్లాడారు, నాతో ఏం మాట్లాడారు. ఆయన ఎంక్వైరీ అడిగారు, ఎక్కడికి వెళ్ళాలి, మీరు నీరసంగా ఉన్నారంటే రాజమండ్రి వెళ్ళాలని చెప్పేసి ఇలా వెళ్ళిపోయారండి అంతే. ఓకే, అంటే నీకేమన్నా ఇప్పుడు ఆయన చాలా వీడియోలు బయటకు వచ్చినాయి కదా, ఆయన మందు కొనుగోలు చేసినట్టు, కొన్ని కేసర్లో బండి మీద పడిపోయారు, రెండోది అక్కడ జగ్గేపేట దగ్గర కూడా బండి మీద పడిపోయిన వీడియోలు బయటకు వచ్చినాయి కదా. ఆ రోజు నువ్వు ఆయన చూసిన సందర్భంగా ఆయనలో ఏమన్నా మందు తీసుకున్నట్టుగానే ఏమన్నా తోలడం కానీ అలాంటివి ఏమన్నా? 200% ఏం లేదండి. 200% ఏమీ లేదు. ఎండకు వస్తే నీరసంగా ఎలా ఉంటామో అలా వచ్చారు. మందు తాగుంటే ఎస్ఐ గారు పట్టుకొని స్టేషన్కి తీసుకెళ్తారు కదా ముందు ఫస్ట్. మరి మందు తాగలేదు, నీరసంగా ఉన్నాడని వాటర్ ఇచ్చారు, టీ ఇచ్చారు, తాగేసి వెళ్ళారు. నీరసంగా ఉన్నాడు, మందు తాగినట్టుగా 200% లేదండి. ఓకే, అంటే చాలా మంది ఇదే అడుగుతున్నారు. ఒకవేళ మందు తాగితే పోలీసులకి తెలిసిపోద్ది, తెలిసినప్పుడు వాళ్ళు ఆపుతారు, మందు తాగిన వాళ్ళని డ్రైవ్ చేయమని అంటున్నారు. అది వాస్తవేనా? అది మీకు తెలిసిందే కదా, అందరికీ తెలిసిందే. మరి తాగిలేడండి. నా దగ్గరకు వచ్చినప్పుడు తాగి అసలు లేరు, నీరసంగా ఉన్నారు, ఏం రాలేదు, స్మెల్ ఏం లేదు, ఎటువంటి స్మెల్ లేదు. తర్వాత వెళ్ళిపోయారు, ఆయన వెళ్ళిపోమంటే వెళ్ళిపోయారు. ఇన్ హోటల్ తీసుకోమని ఎస్ఐ గారు చెప్పారు, మేము చెప్పాము, అర్జెంట్కి వెళ్ళాలని చెప్పి వెళ్ళిపోయారండి. అర్జెంట్కి వెళ్ళాలని ఆయన చెప్పాడు. ఎస్ఐ గారితో మాట్లాడారు, నేను అక్కడ కడుతున్నాను, దారం కడుతున్నాను. ఓకే, అంటే ఇప్పుడు నీ మీద కూడా చాలా మంది ట్రోల్ చేస్తున్నారు, నువ్వు చెప్పిందంత అబద్ధం, అంటే ఒక వ్యూహాత్మకంగా కావాలని ఎవరో వ్యక్తిని తీసుకొచ్చి ఇదంతా నడిపిస్తున్నారు, అసలు ప్రవీణ్ పగడాల ఇక్కడ కూర్చోలేదని కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. అది చూశాను, నేనేదో డబ్బులు తీసుకుని ఏదో పోలీసు వాళ్ళకి అనుకూలంగా విన్నాం కదండి. ఎవరైతే టీ షాపు ఓనర్ నాగార్జున ఏం మాట్లాడాడో మనం విన్నాం క్లియర్ కట్గా. ఆయన మందే తాగలేదు, ఎట్టు బరుసలు ఆయన మందు ముట్టుకోలేదు, ఎందుకంటే నా పక్కన కూర్చున్నాడు. ఆయన నా పక్కన కూర్చుంటే నేను కూడా ఆయన పక్కన కూర్చున్నా, కాబట్టి పక్కన కూర్చున్నప్పుడు ఆటోమేటిక్గా స్మెల్ వస్తుంది కానీ ఉద్దేశంతో నాకు ఎలాంటి వాసన రాలేదు. పైగా ఆయన చూస్తే మందు తాగినట్టు అసలు ఎట్టు పరిస్థితులు లేడు,
200% అతను మందు తాగలేదు. కాకపోతే ఎండ దెబ్బ గట్టిగా తగిలినోళ్ళలాగా సొమసిల్లిపోయినట్టుగా ఉన్నాడు. కాబట్టి నీరసం బాగా ఎక్కువగా ఉంది ఆయన దగ్గర. కానీ ఆ నీరసంతో ఆయన నిలబడుతున్నాడో కూర్చున్నాడో కూడా తెలియని పరిస్థితులు ఉన్నాడు. అంతేగాని మందు తాగితే ఈజీగా చెప్పేయచ్చు ఆయన మందు తాగలేదు, ఎలాంటి మందు ముట్టుకోలేదని క్లియర్ కట్గా తెగేసి మరీ చెప్తున్నాడు ఈ టీ షాప్ వారన నాగ్ అర్జున. కాబట్టి నేను దగ్గరగా ఉన్నాను, నేను దగ్గరగా కూర్చున్నాను. ఆయన బండికి ఆయన బండికి హెడ్లైట్ ఏదైతే ఉందో ఆ హెడ్లైట్ ఊడిపోతే ఆ హెడ్లైట్ కోసం నేను ఒక తాడుతో కట్టాను. తాడుతో కడితే అది సపోర్ట్ సరిపోదని చెప్పేసి మరలా నేను వెళ్ళి ఇంకో వైరు తెద్దామన్న ఉద్దేశంతో నేను వెళ్ళాను. కాకపోతే తర్వాత ఆయన వెళ్ళిపోయాడు. కాకపోతే నేను కట్టిన హెడ్లైట్ తాడు అలాగే ఉంటుంది, రెండు వైపులో తెగిపోయి ఉంటుంది. కావాలంటే చెక్ చేసుకోండి, నేను చెప్పింది యథార్థం వాస్తవం అని. అదే తను చెప్పిన మాట మీద స్టిక్ అనే ఉన్నాడు. కాబట్టి నేను ఎక్కడా కూడా ప్రవీణ్ పగడాల గారు మందు తాగారని చెప్పలేదు. నేను దగ్గర నుంచి చూశాను. ఎందుకంటే సార్ కొంచెం మొహం కడుక్కోండి సార్, మంచినీళ్ళు ఇస్తానని అన్నాను, మంచినీళ్ళు ఇచ్చాను. మాస్క్ తీసాడు ఆయన, హెల్మెట్ తీసి ముఖం కడుక్కున్నాడు. ముఖం కడుక్కుని తర్వాత టీ ఇచ్చాను, టీ తాగాడు ఆయన. కాబట్టి ఇంత దగ్గరగా నేను ఉన్నాను. కాబట్టి ఉంటే నిజంగా మందు తాగుంటే కనుక ఖచ్చితంగా అంత డిస్టెన్స్లో ఉంటే మనకు ఆటోమేటిక్గా మందు తాగుంటే కనుక ఆ స్మెల్ మనకి గుప్పును కొడుతుంది, అది వాస్తవమే. కాకపోతే ఇతను చెప్పేది నిజమా అబద్ధమా, అసలు మందు తాగాడైనా తాగలేదా, లేదా అసలు ఏం జరిగింది ఏంటనేది వీళ్ళు చెప్తున్న మాటలకి ఇటన్నిటికి పులి స్టాప్ పడాలంటే ఖచ్చితంగా ఫోరెన్సిక్ రిపోర్ట్ అలాగే పోస్ట్ మార్టం రిపోర్ట్ అవి ఖచ్చితంగా రావాలండి. అవి నాకు తెలిసి ఈ సాయంకాలం కానీ రేపటికి కానీ వస్తాయన్నారో ఆ వస్తే అందరి అనుమానాలు పటాపంచలు అయిపోతాయి. కొంతమంది ఏం చెప్తున్నారంటే కనుక ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో ఉండే పోలీసులు చాలా బాగా వర్క్ చేశారు, చాలా కొన్ని ఇంచుమించుగా 300-400 సీసీ కెమెరాల ఫుటేజీలు సేకరించారు. ఆయన ఎక్కడ బయలుదేరారు, ఎక్కడి నుంచి ఎలా వచ్చారు, ఏంటి ఇవన్నీ కూడా. కాబట్టి కొంతమంది ఆరోపిస్తున్నట్టుగా, క్రైస్తవులు ఆరోపిస్తున్నట్టుగా నిజంగా ఒకవేళ డూపే అయితే కనుక అది కూడా పోలీస్ విచారణలో తెలిసిపోతుంది. ఖచ్చితంగా పోలీస్ విచారణలో ప్రతిదీ తెలుస్తుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి ఇవన్నీ ఈ అనుమానాలన్నీ నివృత్తి అవ్వాలంటే కనుక పోస్ట్ మార్టం రిపోర్ట్ అలాగే ఫోరెన్సిక్ రిపోర్ట్ ఆ రెండు వస్తే కనుక మొత్తం అనుమానాలను తీరిపోతాయి, ఎలాంటి డౌట్ లేదు. మందు తాగాడా తాగలేదా, తాగితే ఎంత తాగాడు, ఇవన్నీ కూడా టాక్సీ రిపోర్టు వీటన్నింటిలో కూడా వచ్చేస్తుంది అది. కాబట్టి అంతేకాదు ప్రవీణ్ గారు అసలు అక్కడి నుంచి వచ్చిన వ్యక్తి డూప్ అని అన్నారు కదా, అది డూప్ కాదు ఒరిజినల్ ఏంటనేది కూడా తేట తెల్లమవుతుంది. చూస్తున్న మీరు అందరూ కూడా మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. అలాగే చూస్తున్న మీరు అందరూ కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక పక్కగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.